శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ఈహా వ్లాగ్స్. ఇవాళ అద్భుతమైన ఆలయం అండి. ఆ ఆలయంలో ఒక అమ్మ, ఆ అమ్మని అందరం మనం ఈరోజు దర్శించుకుందాం. నిమిషంలోని కోరికలు తీర్చే తల్లి శ్రీ మాత నిమిషాంబికా దేవి ఆలయం హైదరాబాద్లోని బోడుప్పల్లో ఉంది. నేనైతే ఈ టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం వెళ్తున్నాం. మేము టెంపుల్ లోపలికి కూడా ఎంట్రీ కాలేదు. బయట నుండి చూస్తున్న భక్తులు చాలామంది ఉన్నారు. అసలు మాకు అమ్మవారి దర్శనం అవుతుందా కాదా అని అనుకున్నాము. ఎందుకంటే ఇక్కడున్న భక్తులు అంతమంది ఉన్నారండి. అసలు పోవడానికి కూడా దారి లేదు. అంతమంది భక్తులతో ఈ ఆలయం మొత్తం సందడిగా ఉంది. అసలు ఈ భక్తులను చూస్తేనే అర్థమవుతుంది అమ్మవారిపై ఉన్న నమ్మకం, అనుకునే కోరికలు తీర్చే అమ్మ అని. ఒక్కసారి మనం కూడా లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం. నిమిషాంబిక దేవిని దర్శించుకోవడం వల్ల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు మంచి ఫలితాలు కలుగుతాయి. నిమిషాంబిక దేవికి నిమ్మకాయలు, గాజులు, వస్త్రాలు సమర్పిస్తే మంచిది. మేము వెళ్ళగానే మాకు అమ్మ దర్శనం కలిగింది. ఎంతో అందంగా, చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత నిండుగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. గుడి లోపల అయితే చాలామంది భక్తులు ఉన్నారు. ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు. గుడి మొత్తం భక్తులతో సందడిగా ఉంది. ఈ ఆలయంలో అమ్మవారే కాదండి, ఇంకా చాలామంది దేవతామూర్తులను మనం దర్శించుకోవచ్చు. మన అందరికీ శుభాలను కలిగించే విఘ్నేశ్వరుడు ఆలయం కూడా ఇక్కడ ఉంది. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ పూజించే దేవుడు ఆ విఘ్నేశ్వరుడు. అలాగే శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయం, శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా ఇక్కడ దర్శనమిస్తారండి. సాయిబాబా, దత్తాత్రేయ ఆలయం, అలాగే మన శివయ్య ఆలయం కూడా ఇక్కడ ఉంది. నిజంగా మనమే అక్కడికి వెళ్ళి నందీశ్వరం నుండి శివుని చూస్తున్నామా అన్నట్టు ఆ శివాలయం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఆ శివుడు, నాగదేవత, ఆంజనేయ స్వామి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. 2006లో దేవాలయం ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంటుంది. అమ్మవారు ఇక్కడ ఒక చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో డమరుకంతో మనకి కనిపిస్తూ ఉంటుందండి. అంటే మన పార్వతీదేవిగాను. మరి అమ్మ ఉన్న వాహనం వచ్చేసి సింహవాహనంపై ఉండే అమ్మ మన దుర్గమ్మ. అంటే ఈ ఆలయంలో ఇక్కడ పార్వతీదేవిని, దుర్గమ్మని ఇద్దరిని ఇక్కడ పూజిస్తారు. ఇక్కడ పార్వతీదేవికి షోడస్వరూపిణి అని పేరు. గజస్తంభం దగ్గరికి వెళ్ళి నిమిషంలో కోరిక కోరుకోవాలి. 16 ప్రదక్షిణాలు చేయాలి. మన కోరిక 21 సెకండ్లలో, 21 నిమిషాలలో నెరవేరొచ్చు, లేదంటే 21 రోజులలో నెరవేరుతుంది. మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఈ గుడికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేయాలి అండి. నిజంగా ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. నేను మళ్ళీ టెంపుల్ని దర్శించుకుంటాను. మీరు కనుక ఈ టెంపుల్ వెళ్ళుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా టెంపుల్ కోసం ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.